మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల పండుగ వైభవంగా ప్రారంభమైంది. లష్కర్ బోనాల సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు, పోతురాజుల విన్యాసాలు, రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఆలయ పరిసరాలు భక్తి రసంలో మునిగిపోయాయి. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు ఆలయం నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో ఇవాల్టి నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు సూచించారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల పండుగ వైభవంగా ప్రారంభమైంది. లష్కర్ బోనాల సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు, పోతురాజుల విన్యాసాలు, రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఆలయ పరిసరాలు భక్తి రసంలో మునిగిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి సికింద్రాబాద్ నుంచి మా కొలీగ్ హిమవర్ష లైవ్లో అందిస్తారు. హిమవర్ష, అప్డేట్ ఏంటి? ఉదయం నుంచి అమ్మవారికి తొలి బోనం అయితే సమర్పించడం కూడా జరిగింది. అమ్మవారి బోనాలు కూడా చాలా అంగరంగ వైభవంగా అమ్మవారికి సంబంధించి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే భారీ ఎత్తున భక్తులు అయితే రావడం అయితే జరుగుతుంది. పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇప్పుడే రావడం అయితే జరిగింది. ఉదయం నుంచి అమ్మవారికి భారీ ఎత్తున అమ్మవారికి అయితే చాలా మంది భక్తులు అయితే రావడం అయితే జరిగింది. అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత ప్రతి ఒక్క భక్తులు అయితే వారి యొక్క బోనాలను అయితే సమర్పించుకోవడం కూడా జరిగింది. మీరు కూడా చూడొచ్చు, బీఆర్కే న్యూస్ ఛానల్ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. మీకు పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ భారీ ఎత్తున అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా రావడం జరిగింది. సో వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక మనోజ్, ఇప్పుడు ఉదయం నుంచి భారీ ఎత్తున ఏర్పాట్లు అసలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇక్కడ అమ్మవారి కార్యక్రమాలు అసలు ఏ విధంగా జరుగుతున్నాయి దాని గురించి కూడా సజ్జనార్ గారు కూడా పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. సో సజ్జనార్ గారు కూడా వస్తూ ఉన్నారు, మీరు కూడా చూడొచ్చు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో మొత్తంగా చూసుకుంటే అసలు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మనోజ్, ఉదయం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత, అమ్మవారికి ప్రత్యేక బోనం సమర్పించిన తర్వాత కూడా భారీ ఎత్తున భక్తులైతే వచ్చి వారి యొక్క మొక్కులు కూడా చెల్లించుకోవడం కూడా జరుగుతుంది. ఎలా అంటే వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు కూడా చాలా కట్టుదిట్టంగానే చేశారు. ఉదయం నుంచి అమ్మవారికి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. భారీ బందోబస్తు నడుమనైతే మనకు అమ్మవారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని చెప్పాలి. ఉదయం నుంచి చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరినైతే క్యూ లైన్ లో పంపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. చాలా మంది అంటే బోనం ఎత్తుకొని కూడా అంటే ఎక్కువసేపు అక్కడ నిలిచి ఉండలేక చాలా మంది కూడా ఉంటారు. కాబట్టి వారిని కూడా దృష్టిలో ఉంచుకొని, ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని దేవాదాయ శాఖ కమిటీ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారిని అందరినీ దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసింది.
సో ప్రతి ఒక్కరిని క్యూ లైన్ లో పంపించే ప్రయత్నం కూడా చేసింది. సో మీరు కూడా చూడొచ్చు, ప్రతి ఒక్కరైతే చాలా సేపటి నుంచి అక్కడ వెయిట్ చేసి ఇక్కడ అమ్మవారికి బోనం అయితే సమర్పించడం కూడా జరుగుతుంది. అంతసేపు అసలు అమ్మవారికి బోనం సమర్పించడం అంటే నిజంగా చిన్న విషయంగానే మనం చూడకూడదు. ఎందుకు అనంటే ఉదయం నుంచి వారు వెయిట్ చేసి అమ్మవారికి మొక్కు చెల్లించాలన్న ఉద్దేశంతోనే అసలు నిజంగా ఇంతవరకు వారు ఓపికతో ఉండి అమ్మవారికి బోనం సమర్పించడం అంటే నిజంగా చాలా గొప్ప విషయంగానే భావించవచ్చు. సో మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు వారు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఏంటి, అమ్మవారికి బోనం ఎప్పటి నుంచి సమర్పిస్తున్నారు ఏంటి అన్న దాని గురించి ఒకసారి చూద్దాము. సో అమ్మ నమస్తే, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? అర్ధగంట ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? 35 సంవత్సరాలు. 35 సంవత్సరాల నుంచి. ఓకే, బోనం సమర్పించలేదు ఇంకా. సో చూసారు కదండి, వాళ్ళు 35 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడికి రావడం జరుగుతుందంటే 35 ఇయర్స్ నుంచి అంటే నిజంగా చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా అంటే వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడానికి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి తొలి బోనం సమర్పించడం కావచ్చు, నిజంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మనోజ్, మొత్తం మీద మనం చూసుకుంటే మీరు కూడా చూడొచ్చు, ఇప్పటి నుంచి అంటే మన మార్నింగ్ నుంచి కూడా కాకుండా అసలు ఇప్పటికిప్పుడే ఇంత క్రౌడ్ అయిపోయారు. సో అంటే మనకు చూస్తేనే అర్థమైపోతుంది అమ్మవారికి భక్తులు ఎంత ఎత్తున తరలి వస్తున్నారో మనకు చెప్పనక్కర్లేదు. సో ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం మరి ఏంటి అని చెప్పి మనం మాట్లాడే ముందు ఒకసారి వారి మాటలోనే తెలుసుకుందాం. మరి ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి, అసలు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, ఒకసారి వారి మాటలోనే తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్తే అమ్మ. ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 5 ఏళ్ళ 5 సంవత్సరాలు అవుతుంది. ఏం లేదు, నిలవాళ్ళే వెళ్తానే ఉన్నాం. చూసారా, కొంతమందికి అయితే ఓకే వెళ్తున్నాము బానే ఉంది అని చెప్తున్నారు, మరికొందరు అయితే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నామని కూడా చెప్పడం కూడా జరిగింది. సో మీరు కూడా చూడొచ్చు మనోజ్, ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటా ఉంటే ఉదయం కూడా పొన్నం ప్రభాకర్ కూడా రావడం కూడా జరిగింది, అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది, పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం కూడా జరిగింది. మనోజ్, ఇప్పటికి కూడా సజ్జనార్ గారు కూడా వచ్చి అసలు పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అన్న దాని గురించి తెలుసుకోవడం కూడా జరిగింది. సజ్జనార్ గారు కూడా దర్శనం చేసుకొని ఇప్పుడే వెళ్ళడం కూడా జరిగింది. సో మనం చూసుకుంటే మనోజ్, ఉదయం నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించడం కావచ్చు, మొక్కులు చెల్లించుకోవడం కావచ్చు, పట్టు వస్త్రాలు సమర్పించడం కావచ్చు, చాలా వరకు భక్తులైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మరొక బోనం ఎత్తుకొని అయితే వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? మేము సిన్స్ 10 years 12 years అయిపోయింది. 10-12 years. అవునండి. మరి ఎలా అనిపిస్తుంది అమ్మవారికి బోనస్? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ మొక్కులు అన్ని తీర్చుకుంటాం. ఈసారి పబ్లిక్ జెంట్స్ ని అలౌట్ చేయడం చాలా డిఫికల్ట్ గా ఉంది. ఒకటే లైన్ లో బోనం, ఒకటే లైన్ లో జెంట్స్ రావడం ఇబ్బందిగా ఉందండి. ఒకటే లైన్ అంటే సింగిల్ వే మీకు పెట్టారనమాట, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? అవును, అంటే తగులుతున్నారు కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, అసలు అంటే గత సంవత్సరంతో పోలిస్తే గనక ఇప్పుడైతే చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా, అంటే బోనం ఎత్తుకున్న వాళ్ళకు సపరేట్ క్యూ లైన్ పెట్టేసి వీళ్ళకు సపరేట్ లైన్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి వారు కూడా మనకు చెప్పడం కూడా జరిగింది. సో మీరు కూడా చూడొచ్చు ఒకసారి, శివశక్తులు కావచ్చు, బోనం ఎత్తుకున్న వాళ్ళు కూడా కావచ్చు, ఉదయం నుంచి క్యూ లైన్లలో వేచి ఉండి వారు బోనాలను అయితే సమర్పించుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఆలయానికి సంబంధించి కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు, వారితో మాట్లాడేది తెలుసుకుందాం. అసలు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అని ఒకసారి వారి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బిడ్డ. ఎలా నడుస్తున్నాయి సార్ అసలు కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అమ్మవారికి ఏ విధంగా? అమ్మవారికి ఉదయకాలం 4 గంటలకే అమ్మవారిని శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్ర ప్రకారంగా శ్రీ విద్యా సంస్థంగా పీఠాధిపతులంతా వచ్చి వాళ్ళు అమ్మవారిని పూజా కార్యక్రమం సిద్ధం చేశారు. మరి ఉదయకాలం 4 గంటల నుండే మొదటి బోనం అవన్నీ సమర్పించారు. మరి అంగరంగ వైభవంగా ఆ తల్లిని జగన్మాత జగదంబగా పూజిస్తారు కాబట్టి ఆ తల్లిలో త్రిత్వం ఉంటుంది. శారదామాత, మహాకాళి మాత, మహాలక్ష్మి మాత ఉంటుంది. మరి అటువంటి జగన్మాతని మరి ఆ రోజు మనము ఉజ్జయిని నుండి తీసుకొచ్చినప్పుడు మహాకాళిగా ఉండే ఆమె. తర్వాత శ్రీ విద్యాపీఠాధిపతులు వచ్చి శ్రీచక్రాన్ని స్థాపించినారు. శ్రీచక్రం స్థాపించిన తర్వాత త్రిత్వంగా ముగ్గురు అమ్మవాళ్ళుగా మూడొట్టమ్మగా మరి అమ్మ ఉండడం మరి అనుమతిగా ఉంది. ఆ జగన్మాత ప్రైజ్ ది లార్డ్. సో మీరు కూడా చూడొచ్చు, ఆ అమ్మవారికి అయితే ప్రత్యేక బోనాన్ని సమర్పించడం కావచ్చు, మనము అంటే ఉదయం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, ఒడి బియ్యాలు పోయడం, అమ్మవారికి ఉదయం అంటే 4 గంటల నుంచి పూజా కార్యక్రమాలు మొదలుకొని ఈ విధంగానైతే జరిగాయని చెప్పేసి ఆలయ కమిటీ సభ్యులైతే మనతో చెప్పడం కూడా జరిగింది. మనోజ్, అసలు మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. చెప్పండి సార్, అమ్మవారికి అసలు ఎలాంటి పూజా కార్యక్రమాలు? ఆ రోజుల్లో శాస్త్రోక్తంగా మరి కొన్ని విషయాలు ఇప్పుడే 250 సంవత్సరాల పూర్వము అమ్మవారికి దున్నపోతులను బలిచ్చేవారు.
అసలు ఈ అమ్మవారు ఇక్కడ ఎలా వచ్చిందంటే శాశ్వతంగా మరి 250 సంవత్సరాల పూర్వము ఇక్కడ బ్రిటిష్ పరిపాలనలో ఉండేది కంటోన్మెంట్ పరిధిలో. రైట్, సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర సిపి సజ్జనార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆలయం చూద్దాం. నీళ్లు పెట్టుకుని మా లష్కర్ని లాగా ఎందుకు శవల దిబ్బ చేస్తున్నామని ఆమెకు మొరపెట్టారు. ఆమెను తీసుకుని వచ్చి ఇక్కడ స్థాపన చేశారు. ఎప్పుడైతే ఉత్తర దిక్కున ఆ చెట్టు ఉంది కదమ్మా, 250 సంవత్సరాల పూర్వం చెట్టు, అక్కడ ఉత్తర దిక్కున ఆమెను ప్రతిష్ఠించారు. ఎప్పుడైతే ఆ విధంగా చేశారో దున్నపోతులను రక్తం చేసినప్పుడు 100 సంవత్సరాల పూర్వం మా యొక్క ఆర్య సమాజ్ డక్కన్ మానవ సేవా సమితి నేడు 100 సంవత్సరాలు నిండుకున్నాయి. అయితే ఈ కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నాం. అయితే ఆ రోజు నుండి ఈ బలిని కంప్లీట్ గా ఆపివేసి అమ్మని శాస్త్రోక్తంగా ఆదిశంకరాచార్యులు శ్రీ విద్యాపీఠాల వాళ్ళని తీసుకొచ్చి ఆ కార్యక్రమం ఆగమ శాస్త్ర ప్రకారంగా పూజలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఆ వామాచారం విడిచిపెట్టేసి బలిలన్నీ తీసేసి కూష్మాండ బలి మరి ఆ విధంగా కార్యక్రమాలు చేస్తూ అమ్మని శాంతింపజేస్తారు. అందుకే భవిష్యవాణి చెప్తున్నప్పుడు నాకు 4 కాళ్ళ జీవి కావాలని అమ్మ అంటూ ఉంటుంది. అయితే ఆమెను శాంతపరచడానికే మేము ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. చూసారు కదండి, అమ్మవారికి అయితే అంటే చాలా వరకు అమ్మవారికి అంటే బలి ఇవ్వడం కావచ్చు, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటివి ఏమి జరగకుండా అమ్మవారిని శాంతింప చేయడానికి కూష్మాండ బలి అని చెప్పేసి చేస్తూ ఉంటారంట. మనకైతే ఆలయానికి సంబంధించి మనము ఎప్పుడు చూస్తూ ఉంటాము ఆలయ పూజారి గారు, ఇది వరకు కూడా మనం చాలా వరకు చూస్తూ ఉన్నాము. ఆలయానికి సంబంధించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది పూజారి గారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం ఏంటి అసలు అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి ఏంటి అని చెప్పేసి వారి మాటల్లో మరి తెలుసుకుందాం. పూజారి గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు అమ్మవారికి తొలి బోనం సమర్పణ అయితే అది అంగరంగ వైభవంగా జరిగింది. అసలు ఉదయం నుంచి అమ్మవారికి ఏ విధంగా పూజా కార్యక్రమాలు జరిగాయి అసలు? శ్రీ మహాకాళింగా ఈ సంవత్సరం తొలి బోనం మారిపోయిందమ్మా. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు మేఘే తొలి బోనం చేశాం అనేది చాలా ఒక ఆషామాషిగా తయారైనందువల్ల ఈ ఆలయానికి మూలమైనటువంటి కుటుంబాల వాళ్ళందరూ ప్రతి సంవత్సరం పొద్దున 8 గంటలకి మహాగణపతి హోమం అయిపోయిన తర్వాత జగన్మాతకి పసుపు కుంకుమలు గోనాన్ని ఇవ్వడం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. అసలు దాన్ని మరుగున కొడేసి ఇవాళ ఇష్టమొచ్చినట్టుగా చెప్పడం, ఇష్టమొచ్చినట్టుగా ప్రచారం చేసుకున్నట్టు ఈ తరుణంలో ఈ సంవత్సరం కాంగ్రెస్ చైర్మన్ గారు ఇంచుమించుగా 200 మందితో పసుపు కుంకుమలు, చీరసారెలు, అమ్మవారికి గొడిగియ్యం, ఈ అమ్మవారికి ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏంటంటే గాంగాచార సంపన్నమైనటువంటి అమ్మవారికి కొంతకాలం కిందట దున్నకోతులు కలిగడం అవి అన్నీ ఉండేవి. అందుకనే రంగంలో వచ్చినప్పుడు ఈ యొక్క జోగినికైనకి అమ్మవారు ఆవహించినప్పుడు నాకు 4 కాళ్ల జంతువుని కనివ్వలేదని అడుగుతూ ఉంటుంది. దానికి గుర్తుగా మొట్టమొదటి గోనంలో మేకలు, కోళ్లు, కళ్ళు, కానీయాలు అన్ని కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి ఈ మొదటి గోనాన్ని అత్యంత వైభవంగా లష్కర్ గోనాల పండగలో ముఖ్య కార్యక్రమమైనటువంటి మొదటి గోనాన్ని సురుటి అక్కయ్య గారి కుటుంబీకులు ఆ వంశస్థులు అందరూ కలిసి చక్కగా చేయడం జరిగింది. అమ్మవారికి అసలు ఉదయం నుంచి అసలు అంటే ఎంత సమయం నుంచి అమ్మవారికి పూజా కార్యక్రమాలు మొదలుకున్నాయని చెప్పుకోవచ్చు అంట? 4:05 నుంచి దివ్య మంగళహారతితో అమ్మవారికి అలంకారప్రాయమైనటువంటి అత్యద్భుతమైనటువంటి తేజోమూర్తి అయినటువంటి అమ్మవారికి ఆలయ ద్వారాలు తెరిచి దర్శనానికి పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా ఇంచుమించుగా 40 గంటలు అమ్మవారు కేవలం ప్రజల దర్శనార్థమై వేల లక్షలలో వస్తున్నటువంటి ఈ గోనాలని, ఒడిగియాన్ని, ఆ తరువాత చీరసారలని అన్ని కూడా అమ్మవారు
40 గంటలు స్వీకరించి వేరే నైవేద్యాలు ఏం లేకుండా ఈ రోజున మాత్రం ఈ 2 రోజులు మాత్రం అమ్మవారికి కొబ్బరికాయలు గొడిగియ్యాలు తర్వాత ఈ గోనాలతోటి కాలక్షేపం జరిగిపోతుంది. మళ్లీ మంగళవారం నాడు తెల్లవారుజామున 6:30 గంటలకి మొదటి పూజ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు జరిగేటువంటి గానభోగంతో మళ్లీ యథావిధి నైవేద్యాలు మొదలవుతాయి. థ్యాంక్ యూ పూజారి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనతో పాటు ఇంకో పూజారి కూడా ఉన్నారు, అయ్యగారు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం మరి ఏంటి పూజా విధానాలు ఎలా జరిగాయి, ఏంటి ఉదయం నుంచి ఎంతమంది భక్తులు రావడం జరిగింది, అమ్మవారికి ఏ విధమైన పూజలు నిర్వహించారు అన్న దాని గురించి వారి మాటలో తెలుసుకుందాం. పూజారి గారు నమస్తే. 2 మాటలు బీఆర్కే న్యూస్ వాళ్ళ కోసం. ఏంటో సో మనం మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికైతే అమ్మవారికి మనకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అయితే అంగరంగ వైభవంగా కార్యక్రమాలు అయితే పూజా కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పాలి. ఉదయం నుంచి అమ్మవారికి బోనం సమర్పించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా చక్కగానైతే జరిగాయి. అధిక మొత్తంలో భక్తులైతే వచ్చి వారి యొక్క బోనాల్ని సమర్పించుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం కూడా జరుగుతూ ఉంది. మీరు కూడా చూడొచ్చు క్యూ లైన్ లో నిల్చొని, అంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఎత్తునైతే బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీద 2500 మంది పోలీస్ సిబ్బందితోనైతే ఏర్పాట్లు చేసి అసలు ఎవరికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని సేఫ్ గా, అంటే వారి యొక్క బోనాన్ని సమర్పించుకునే విధంగానైతే ప్రతి ఒక్కరైతే ఏర్పాటు కూడా జరిగింది. ఇక్కడ సజ్జనార్ సార్ కూడా ఉన్నారు, సో వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో మనం చూసుకుంటామంటే ఇక్కడ అసలు ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయి, ఏంటి మరి అసలు ఎలా దర్శనం చేసుకున్నారా ఏంటో ఒకసారి వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము.
ఉదయం కూడా రావడం కూడా జరిగింది. మనకు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగానే జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి భక్తులు భారీ ఎత్తున రావడం అయితే జరుగుతూ ఉంది. గతంతో పోలిస్తే కనుక ఇప్పుడు కూడా భారీ ఎత్తున భక్తులు అయితే రావడం కూడా జరిగింది. వారు మొక్కులు చెల్లించుకోవడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటా ఉంటే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగానే జరుగుతూ ఉన్నాయి. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ చక్కగా అమ్మవారిని దర్శించుకోవడం కావచ్చు, అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే చేయడం కూడా జరుగుతూ ఉంది. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం. మరి సజ్జనార్ సార్ కూడా ఉన్నారు. సార్ అసలు మరి ఎప్పటి నుంచి వచ్చారు, ఏంటి ఇక్కడ ఉదయం నుంచి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, మీరు దర్శనం అసలు ఏ విధంగా జరిగింది అన్న దాని గురించి అయితే వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. అసలు అమ్మవారికి బోనాలు కావచ్చు, ఉదయం నుంచి అమ్మవారికి అయితే పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి సార్. గతంతో పోలిస్తే అసలు ఈ సంవత్సరం ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, అసలు ఎలా ఉంది? ఈసారి చాలా లాస్ట్ టైం ఏమేమి ఛాలెంజెస్ అయినా అన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మన డీసీపీ రక్షిత నేతృత్వంలో దాదాపు 2500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఏఐ టెక్నాలజీని, డ్రోన్స్ ని అట్లానే అందరితో కూడా కోఆర్డినేషన్ చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అసలు అమ్మవారి దర్శనం ఏ విధంగా జరిగింది? చాలా బాగా జరిగింది. ప్రజలు, రాష్ట్ర ప్రజలు, నగర ప్రజలు సుఖ సంతోషంతో ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలని చెప్పి వేడుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం అయితే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం కావచ్చు, అదేవిధంగా భక్తులకు కూడా అసలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్ల మధ్యనైతే అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిపించడం కావచ్చు, అమ్మవారికి బోనాలు సమర్పించడం కావచ్చు, ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారికి బోనాలు ప్రతి ఒక్కరు సమర్పించే విధంగా ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. సో మీరు కూడా చూడొచ్చు, భక్తులు కూడా అధిక మొత్తంలో వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడము, అదేవిధంగా వారి యొక్క బోనాన్ని సమర్పించడం అనేది జరుగుతూ ఉంది. క్యూ లైన్ లో నిల్చొని మరి అమ్మవారికి బోనాలు సమర్పించడం కోసం చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. ఉదయం అమ్మవారికి 4 గంటల నుంచి అంటే అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు 4 గంటల నుంచి మొదలుకొని 6 గంటల వరకు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగి, అదేవిధంగా అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించిన తర్వాత ప్రతి ఒక్క భక్తులకైతే చాయిస్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. సో చాలా మంది మనం చూసుకుంటా ఉంటే ఇక్కడ ఉదయం నుంచి అంటే అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అడిగినా కూడా వాళ్ళు 35 years నుంచి అమ్మవారికి బోనాల్ని సమర్పించడం జరిగింది. అమ్మవారు మాకు కోరిన కోరికలు తీర్చిన అమ్మవారు అని చెప్పేసి వారి మాటల్లోనే మనము తెలుసుకోవడం కూడా జరిగింది. సో ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, భక్తులైతే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మా నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము రసల్పురి నుంచి వచ్చాం. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? 3-4 years నుంచి వస్తున్నాము. ఎలా అనిపిస్తుంది మరి అమ్మవారికి బోనస్? బాగుందండి. ఓకే. సో మనం చూస్తా ఉంటే అమ్మవారికి అసలు నిజంగా 2 కళ్ళు చాలవు అని చెప్పుకోవచ్చు. నిజంగా అమ్మవారి దర్శనం కావచ్చు, అమ్మవారికి ఒక్కసారి మీరు విఆర్కే న్యూస్ ఛానల్ స్క్రీన్ పై చూడండి, ప్రతి ఒక్కరు అమ్మవారికి మట్టి కుండలో ఎవరికి ఎలా సాధ్యమైతే ఆ విధంగానైతే అమ్మవారికి బోనాన్ని సమర్పించడం, అమ్మవారికి మట్టి కుండలు అయితే మట్టి కుండలు, బిందెలలో కూడా అదేవిధంగా రాగి బిందెలు, ఇలా ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ విధంగా అంటే వెసులుబాటు ఉంటే ఆ విధంగా వారు అమ్మవారికి బోనం తీసుకొని రావడం, పట్టు వస్త్రాలు తీసుకొని రావడం, వడి బియ్యం తీసుకొని రావడం,
ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు. అమ్మవారికి వారు కూడా ఎంత చక్కగా రెడీ అయ్యి పట్టు చీరలు కట్టుకొని చిన్న పిల్లల కాడ నుంచి కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారి దగ్గరికి బోనం సమర్పించుకోవడం రావడం కూడా నిజంగా చిన్న విషయంగానే మనం తీసుకోకూడదు. సో ఇక్కడ బోనం ఎత్తుకొని వేరే వాళ్ళు కూడా భక్తులైతే ఉన్నారు. మరి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. అసలు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఏంటి అని వారి మాటలో తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 14 years అవుతుంది రావడం. ఎంతసేపు అవుతుంది ఇక్కడ లైన్ లో వెయిట్ చేసి? 1.5 hour అవుతుంది. 1.5 hour 1.5 hour అవుతుంది. 1.5 hour నుంచి అసలు దర్శనం లేదు ఇంకా. లేదు ఇంకా. మరి ఇందాక వేరే వాళ్ళని అడిగితే లేదు ఆ బోనాలు తీసుకెళ్లే వాళ్ళకి ప్రత్యేక లైన్లు అయితే ఏర్పాటు చేస్తారని చెప్పారు కదా, లేదా మరి? చేశారు కదా, చేశారు కానీ టైం పడుతుంది. అంటే ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసినా కూడా 1 hour టైం పడుతుందంట. సో అసలు మరి మీరు ఫ్యామిలీతో వచ్చారా? మరి 1 hour వెయిట్ చేస్తున్నారు కదా, మరి ఏం చెప్తారు? ఫ్యామిలీతోటే వచ్చాం మేము. సో మీరు మనం చూసుకుంటా ఉంటే వారు 1 hour నుంచి ఇక్కడ వెయిట్ చేసి అమ్మవారికి బోనం సమర్పించాలి అన్న ఉద్దేశంతో చాలా ఓపికతో, నిజంగా వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది, ఉపవాస దీక్షలు ఉండి అమ్మవారికి బోనం సమర్పించడం అంటే చాలా గొప్ప విషయంగానే మనం భావించవచ్చు. ఎందుకు అనంటే ఇంత క్యూ లైన్ లో గంటల తరబడి ఓపికతో వెయిట్ చేసి అమ్మవారిని అంటే అమ్మవారి యొక్క బోనాన్ని అంత చక్కగా అలంకరించుకొని అమ్మవారికి బోనం సమర్పించడం అంటే నిజంగా గొప్ప విషయంగానే మనం తీసుకోవచ్చు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్యూ లైన్ లో నిలబడి అంటే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి బోనాన్ని వారు తీసుకొని చక్కగా అమ్మవారికి సమర్పించుకోవడం కూడా జరుగుతూ ఉంది. సో ఇక్కడ వేరే భక్తులు కూడా ఉన్నారు, బోనం ఎత్తుకొని రావడం కూడా జరుగుతుంది. నమస్తే అండి. మా మమ్మీ వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుండి వస్తారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కౌంట్ తెలీదు. ఎలా అనిపిస్తుంది మరి? ఫస్ట్ టైం ఎత్తుకున్నారా బోనం మీరు? లేదండి, రెగ్యులర్ గా ఎత్తుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఎత్తుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఎత్తుకుంటారు. మరి ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం? అమ్మవారు ఎలా ఉంటారు? చాలా యాక్చువల్ గా జెన్యున్ గా మొక్కితే ఆ కోరికలు పక్కా నెరవేరుతాయి. సో ఇంకొక భక్తురాలు అయితే ఉన్నారు. ఏంటండి అది వెండి బోనమా? అవునండి, వెండి బిందెలో తీసుకొచ్చారు. సో చూసారా, వెండి బిందెలో బోనం తీసుకొని వచ్చారంట. మీ పేరు? త్రిష మనీషా, త్రిష. సో త్రిష అంట అండి. ఆ త్రిష గారు అయితే వెండి బోనం అంటే అమ్మవారికి వెండి బిందెలో బోనం తీసుకొని వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకోవడం కూడా జరుగుతుంది. అసలు అంటే మనం నిజాయితీగా మొక్కితే, భక్తి శ్రద్ధలతో మొక్కితే అమ్మవారు మన కోరిన కోరికలు నెరవేరుస్తుంది అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం కూడా జరుగుతుంది. సో ఇప్పటికిప్పుడే భక్తులైతే భారీ ఎత్తున తరలి వచ్చి ఇప్పటికిప్పుడే క్రౌడ్ అవ్వడము అలా కూడా అవుతుంది. క్యూ లైన్లు కూడా అంటే బోనం ఎత్తుకున్న వాళ్ళకి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినా కూడా ఇబ్బందులు అంటే భక్తులు కొంతవరకు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. సో మొత్తం మీద పరిస్థితి అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది. కెమెరామెన్ శేఖర్ తో వర్షిని, బీఆర్కే. రైట్ హేమవర్ష, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరి న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.